నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోచుకుంటుందని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకటి అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ గుంటూరు మార్కెట్ సెంటర్లోని పల్నాడు బస్టాండ్ వద్ద శనివారం వామపక్ష సంకేతాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అరుణ్తో పాటు పలువురు వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టానని మంత్రి లోకేష్ పిలుపునిచ్చి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంజిబాబు, శ్రీనివాసరావు, మల్లాది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు భారంగా మారినటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా డ్రోప్ ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో ముద్దు పేర్లు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకున్నటువంటి విద్యుత్ బిల్లుల్ని తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని పల్నాడు బస్టాండ్ వద్ద ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం నిర్వహించి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో లిబర్టీ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ప్రజలు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఇళ్ల వద్దకి వెళ్ళి వాళ్ళ అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రకటనలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలో స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్టు పార్టీలుగా, అదేవిధంగా ప్రజా సంఘాలుగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వాలకి ఏదైతే గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టిందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకునేంత వరకు కూడా, విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఊరూరా తిరుగుతూ ఆనాడు స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగిన క్రమంలో ఈ స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రచారం చేశారు. అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పాల్గొట్టండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఆనాడు యువగలం పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఏ స్మార్ట్ మీటర్లు మీరు దగ్గరుండి బిగిస్తూ ఉన్నారు, బలవంతంగా బిగిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ బిగిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రమాదంగా ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు ఈరోజు మీకు ఏ విధంగా ప్రజలకి ఉపయోగకరంగా మారాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో స్మార్ట్ మీటర్లు బిగించామని చెప్పేసి ఆ మాట మీద నిలబడండి, లేకపోతే మీరు ఏదైతే చెప్పారో ఆ స్మార్ట్ మీటర్లు పాల్గొట్టమని అదే మేము పాల్గొట్టి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం కావడం కోసం గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కలిపి ప్రజలకి ఈ వివరాలు చెప్తా ఉన్నాం. ప్రధానంగా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, ఎవరైనా అధికారులు మీ దగ్గరకు వస్తే మీ వెనకమాట్ల తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పిన లోకేష్ బాబు గారు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈరోజు అదే స్మార్ట్ మీటర్లను బిగించడానికి ముందుకు వస్తూ ఉంది. మరో పక్కన మంత్రి గారు ప్రజల అనుమతి లేనిదే స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్తా ఉన్నారు. కానీ అదంతా ఒక డ్రామాగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద అనేక భారాలు పడతా ఉన్నాయి. ఈ పాటికే మన మీడియాలో, పత్రికల్లో, పేపర్లో స్మార్ట్ మీటర్ల ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలకు చూస్తూ ఉన్నారు. అందుకని ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు విరమించేదాకా, అదేవిధంగా చీకటి ఒప్పందాన్ని, అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేదాకా ఈ వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు అన్నీ కలిపి పోరాటం నిర్వహిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే స్మార్ట్ మీటర్ల మీద ప్రభుత్వం అదానీతో అక్రమ ఒప్పందం చేసుకున్న ఫలితంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల ఏమి నష్టం జరుగుతుంది అనేది మేము వామపక్షాలుగా
రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా గుంటూరు నగరంలో అనేక పేటల్లో కూడా వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా మేము పేట తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందో వివరిస్తూ ఈరోజు ఇక్కడ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుందో ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం పూట ఒక రేటు, పీక్ టైం సాయంత్రం ఒక రేటు ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకోకపోతే కరెంటు దాని అంతటా అదే ఆగిపోయింది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా మేము ఈ నెల 5వ తారీఖున లిబర్టీ దగ్గర గల కరెంట్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్విగ్గీ కార్మికులందరికీ పాత పేఅవుట్ విధానాన్ని అమలు చేయాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముత్యాలరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం లాడ్జీ సెంటర్లోని స్విగ్గీ కార్మికుల నిరసన చేపట్టారు. ముత్యాలరావు మాట్లాడుతూ కొత్త పేఅవుట్ విధానం ద్వారా సగానికి సగం వేతనం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్విగ్గీ ప్రతినిధులు యూనియన్తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంజిరెడ్డి, జబీర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. స్విగ్గీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని గత 3 రోజులుగా యాజమాన్యం ప్రతినిధులకు విన్నవిస్తూ ఉన్నారు. యాజమాన్యం ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా, మాట్లాడటానికి కూడా రాకుండా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు గత 3 రోజులుగా స్విగ్గీ కార్మికులు సమ్మె చేస్తూ ఈరోజు గుంటూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది. స్విగ్గీ కార్మికులకి గత 6.5 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వారికి గతంలో ఒక రకమైన పేఅవుట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి కొత్త పద్ధతుల్లో వీళ్ళందరినీ పనిచేయమని అన్నారు. పాత పద్ధతిలో వచ్చే వేతనానికి ఇప్పుడు కొత్త పద్ధతిలో మార్చినటువంటి దానిలో వచ్చే వేతనానికి సగానికి సగం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఒక పద్ధతి అవలంబించేటప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యల్ని కార్మికులతో మాట్లాడాలి. కానీ కార్మికులకి కనీసం సమాచారం ఇవ్వకుండా పాత పద్ధతిని అర్థాంతరంగా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి, అలాగే ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్విగ్గీ కార్మికులందరికీ ఆ పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి యాజమాన్య ప్రతినిధుల్ని వాడుతూ ఉన్నాం. కానీ యాజమాన్యం ప్రతినిధులు సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. అందుకనే ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఇప్పటికే కార్మిక శాఖ అధికారుల దగ్గర సమస్యని లేవనెత్తడం జరిగింది. మళ్ళీ కార్మిక శాఖ అధికారులు కలిసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు వారి తోటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన సమస్యకు అద్భుతమైన చికిత్స అందించింది. సాధారణంగా తల్లి గర్భంలో గుండె తయారీ సమయం 4 గదులుగా ఏర్పడుతుంది. కానీ పెదకాకాని మండలం తంగెలమూడికి చెందిన వాణికి ఒకే గదికి గుండె తయారైంది. ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ చాగంటి యోగి రామరాజు, నిఖిల్, ప్రవీణ్, మాధవి, కాశీరాం బృందాలు ఏర్పడి ఆ మహిళకు జూలై 6న విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం చికిత్స వివరాలను ఆ వైద్యులు మీడియాకి వివరించారు. ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు 80కి పైగా గుండె ఆపరేషన్లు 100% సక్సెస్ రేట్తో చేశామని ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ మెయిన్ ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఇలాంటి పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులని ఉంటాయి. అవి పుట్టుకతో వచ్చిన మామూలుగా గుండెకి 4 గదులు ఉంటాయి. కానీ మనకి ఈ పేషెంట్కి పుట్టుకతోనే గుండె ఒక గదిగా పుట్టింది. అంటే ఎడం వైపు కుడి వైపు 2 గదులు ఉండాల్సింది మొత్తం కలిపి ఒక గుండె గదిలాగా ఉంది. అంటే కింద 2 గదుల మధ్యలో వెంట్రికల్స్ మధ్యలో ఒక పెద్ద రంధ్రము, పైన 2 గదుల మధ్యలో ఒక పెద్ద రంధ్రము, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కవాటాలు సపరేట్గా ఉంటుంది. దాన్ని మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ అని వాల్స్ అంటారు. అవి 2 కలిసి పుట్టినయమకి కలిసి పుట్టడంతో పాటు ఒక ఎడం వైపు ఏ కవాటం ఉందో దానికి ఒక చీలిక అనేది ఉంది. ఆ చీలిక రిపేర్ చేయటము,
పైన గదిని క్లోజ్ చేయటము, కింద గదిని క్లోజ్ చేయటం అనేది మన గుంటూరు చరిత్రలోనే ఈ ఆదిత్య హాస్పిటల్లో మొట్టమొదటిగా ఆపరేషన్ అనేది జరిగింది. పుట్టుకతో వచ్చిన ఒక గది ఉండటం వల్ల పేషెంట్కి ఎన్నో ఇబ్బందులు ఉంటుంది. మామూలుగా యూజువల్గా అయితే ఎడం వైపు మంచి రక్తము, కుడివైపు చెడు రక్తం అని ప్రవహించాలి. కానీ ఈ పేషెంట్కి 2 రంధ్రాలు ఉండటం వల్ల ఎడం వైపు మంచి రక్తము కుడివైపుకు వచ్చి కుడివైపు నుంచి మళ్ళీ పల్మనరీ ఊపిరితిత్తులకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళే క్రమంలో ఏమంటే మనకి శరీరంలో బ్లడ్ ప్రెషర్ అయితే ఎలా ఉంటుందో ఊపిరితిత్తులో కూడా ప్రెషర్ అనేది ఉంటుంది. అది కాలక్రమేణా ఆ రంధ్రాలు ఉండటం వల్ల ఎక్కువ రక్తం అనేది ఊపిరితిత్తులకు వెళ్ళటం వలన ఆ ఊపిరితిత్తుల్లో ప్రెషర్ అనేది బిల్డప్ అయ్యి పెరిగిపోతుంది. ఒక్కొక్క టైం వచ్చేసరికి ఆ ప్రెషర్ అనేది మళ్ళీ కిందకి రివర్సిబుల్గా అవ్వదు, అంటే ఇర్రివర్సిబుల్ కండిషన్లో ఉంటుంది. కానీ ఈ పేషెంట్కి మనకి 5 సంవత్సరాల లోపే ఇలాంటి గుండె జబ్బు ఉన్న పేషెంట్కి 5 సంవత్సరాల లోపే ఆపరేషన్ చేయాలి. కానీ మనకి పల్లెటూరు వలన లేకపోతే డయాగ్నోస్ అవ్వటం వల్ల తెలుసుకోలేకపోవటం వలన ఇప్పుడు రేర్గా వచ్చింది. మన డాక్టర్ నిఖిల్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ చెప్పారు ఇలా ఉందని. తర్వాత ఏంటంటే ఎడం వైపు నుంచి కుడివైపు రక్తం వచ్చేటప్పుడే ఆపరేషన్ చేయాలి. కానీ ఒక్కసారి ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరగడం వలన కుడివైపు నుంచి ఎడం వైపుకి వచ్చేటప్పుడైతే ఆపరేషన్ చేయకూడదు. కానీ అదృష్టవశాత్తు ఈ పేషెంట్కి ఏమైందంటే అలా అవ్వలేదు, ప్రెషర్ అనేది పెరగలేదు. కానీ రివర్సిబుల్ కండిషన్లో ఊపిరితిత్తుల పేటను ఉండటం వల్ల మనం ఈ పేషెంట్ వాళ్ళ అటెండర్కి ఈ రిస్క్ చెప్పాము, అమ్మా ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ గ్యారంటీ అనేది ఇవ్వలేమని చెప్పినా కానీ వాళ్ళ అటెండర్స్ మాకు సహకరించి మీరు చెయ్యండి సార్, మీ వెనుక మేము ఉన్నామని ఎంతో కోఆపరేట్ చేసి మమ్మల్ని ఆపరేషన్ చేశాము. చేసిన తర్వాత ఆపరేషన్ చేయటం ఈజీయే, చేసిన తర్వాత పేషెంట్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడం అనేది చాలా క్రిటికల్ కండిషన్. అది అంటే ఛాలెంజ్తో కూడుకున్నది. అంటే పల్మనరీ ఆర్టీరియల్ ప్రెషర్ ఎక్కువ అయ్యి అది రివర్సిబుల్ కొన్నిసార్లు అవ్వకపోవడం వల్ల పేషెంట్ని మన వెంటిలేటర్ మీద తీసే పరిస్థితి ఉండదు మనకి. కానీ అంత మా మత్తు డాక్టర్ ఎన్ఎస్సి శిరీష్ గారు కానీ, పల్మనాలజిస్ట్ కాశీరామ్ గారు కానీ, తర్వాత గుండె డాక్టర్ గారు మన నిఖిల్ సార్ కానీ అందరూ వీళ్ళంతా హెల్ప్ఫుల్ సహకారంతో ప్రతిరోజు పేషెంట్ని రోజు వచ్చి మానిటర్ చేసి సార్ ఇలా చేద్దాం ఒక టీం వర్క్లా ఫామ్ అయ్యి మేమందరము కానీ మంచిగా పేషెంట్ని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. మాకు ఈ పేషెంట్ మా ఓపీకి వచ్చినప్పుడు యాక్చువల్లీ మేము 2D ఎకో నేనే చేయడం జరిగింది. 2D ఎకో స్కానింగ్ చేస్తే మామూలుగా అయితే గుండె ఇలా మనకు గుండె 4 గదులు అనేటివి ఉంటాయి. కుడిపక్క 2 గదులు, ఎడపక్క 2 గదులు ఉండి దీనికి మొత్తం ఇక్కడ గోడల్లాగా అంతా డివైడ్ అయిపోయి ఉంటుంది. కుడిపక్కకి ఎడపక్కకి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు. కానీ ఈ పేషెంట్కి ఏమంటే కుడిపక్కకి ఎడపక్కకి ఈ గదుల మధ్యలో ఈ గోడ అనేది లేదు. సో ఇక్కడ ఒక రంధ్రం ఉండింది, ఈ కింద కూడా ఒక రంధ్రం ఉండింది. సో దీన్ని మనం చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇలా మీకు గుండె 4 గదులుగా ఉండాల్సింది. సో ఇక్కడ రంధ్రాలు ఉండడం వల్ల గుండెలో రక్తము కుడిపక్క రక్తము ఎడపక్క రక్తం మిక్స్ అయిపోతుంది. సో కుడిపక్క అనేది మామూలుగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. సో వాడుక భాషలో చెడు రక్తం అంటారు. కుడిపక్క ఎడపక్క భాగంలో ఉండే రక్తం వచ్చేసి మంచి రక్తము, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. ఈ రెండు ఎప్పుడు కలవకూడదు. కానీ ఈ రంధ్రాలు ఉండడం వల్ల మీకు కలుస్తున్నాయి. సో కలిసి ఉండడం వల్ల చెడు రక్తం ఎక్కువైపోయి సర్క్యులేషన్ సరిగా అవుతలేదు. సో దీనికి ఆపరేషన్ చేసుకోవాలి అనేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ యోగి మన బైపాస్ సర్జన్ గారిని పిలిపించి ఇలా సార్కి చూపించడం జరిగింది. సారు మేము మా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రవంత్ గారు, అమూల్య గారు, మళ్ళీ మన అనస్థీషియా టీం డాక్టర్ శిరీష్ అండ్ మాధవి గారు అందరం కలిసి పేషెంట్ వాళ్ళకైతే రిస్క్ చెప్పడం జరిగింది. సో ఈ ఐడియలీ ఇట్లాంటి ఆపరేషన్ 5 ఏళ్ళ లోపే ఆపరేషన్ చేస్తే ఎక్కువ సక్సెస్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ పేషెంట్ వయసు ఇప్పటికి దగ్గర 30 ఏళ్ళు అవడంతో సో ఇలా ఉండే కండిషను రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి మనం అంతా చెప్పి వాళ్ళు కరెక్ట్గా ఓకే మీరు చెయ్యండి సార్ అనేసి వాళ్ళు సహకరించి మేనేజ్మెంట్ సహకరించడం వల్ల డాక్టర్ యోగి గారు సర్జరీ చేయడం జరిగింది. అతి తక్కువ టైంలోనే మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా రేర్ సర్జరీ అనేది చేసాము. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చేసిన హ్యాండ్ రీఇంప్లాంటేషన్ మీ వల్ల చాలా బాగా రీచ్ అయింది. సో దానివల్ల ఏమైందంటే మనకి గుంటూరు జిల్లా
అండ్ మన ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా 2 పేషెంట్స్ రావడం జరిగింది మన దగ్గరికి. ఆ 2 పేషెంట్స్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయగలిగాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ పేషెంట్ గురించి ఆల్రెడీ డాక్టర్ గారు మీకు అన్ని డీటెయిల్స్ అందించారు. ఏ విధంగా అంటే గుండెలో 4 గదులు ఉండాల్సింది ఈ పేషెంట్ 1 గదే ఉంది. సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ ఎలా బతుకుంది? సో అందరికీ వచ్చే డౌట్ అదే. సో ఇదేంటంటే అడల్ట్హుడ్, అంటే పేషెంట్ అనేవాళ్ళు ఎవరైతే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వస్తారో అదేంటంటే బాడీ కాంపెన్సేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ మన మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది. ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతరితర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు. వాళ్ళు హాస్పిటల్కి ఏ ఇబ్బందితో వస్తారంటే వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఏ ఇబ్బందితో వస్తారు, ఇంట్లో ఏదైనా పని చేస్తుంటే ఆయాసం రావటము, గుండె దడగా అనిపించడము, లేకపోతే సాయంత్రానికి కాళ్ళు వాపులుగా రావటము, మొహం ఉబ్బరంగా ఉండటం. అది కూడా ఎదుటి మనిషి చెప్తారు వాళ్ళకి, ఏంటి నీ మొహం ఎట్లా ఉంది, పాలిపోయినట్టు ఉందని. అలాంటి టైంలోనే వాళ్ళు గమనించి హాస్పిటల్కి వస్తారు. సో ఇటువంటి ఇబ్బందులు మనం ఎలాగ ప్రివెంట్ చేయాలనేది కూడా జనాభా తెలుసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైతే తల్లి గర్భం అనేది కన్ఫర్మ్ అవుతుందో 5వ నెలలో టిఫా స్కాన్ అనేది చేస్తారు. అది అందరికీ తెలిసిందే. ఆ టిఫా స్కాన్ ఏంటంటే అవయవాలు ఎలాగా అభివృద్ధి చెందుతున్నాయి అన్న దాని మీద మనకి స్కాన్లో ముందుగానే చెప్తూ ఉంటారు. ఆమె వయసు ఇప్పుడు సుమారు 35 సంవత్సరాలు కాబట్టి ఆ టైంలో ఆ టిఫా స్కాన్స్ అట్లాంటివి అందుబాటులో లేకపోవడం వల్ల మన పేషెంట్కి ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత కనిపెట్టగలిగాం. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో టిఫా స్కాన్స్ మీద అందరికీ అవగాహన ఉండటం వల్ల ఇలాంటి గుండె జబ్బులు కూడా మన అడల్ట్హుడ్ దాకా కూడా ఎవరు వెయిట్ చేయట్లా. పుట్టుకతోనే అందరికీ ఆ టిఫా స్కాన్ చేయటం వలన గుండెలో ఇబ్బందులు ఉన్నాయని తెలవటం వల్ల ముందుగానే సర్జరీలు చేయించుకుంటున్నారు. సో ఓవరాల్గా మనం ఈ పేషెంట్ని మీరు ఎదురుగానే చూస్తున్నారు. సక్సెస్ఫుల్గా తను మళ్ళీ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం మన సర్జికల్ టీం కానీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, క్రిటికల్ కేర్ టీం కానీ అందరి కృషి వల్ల ఈరోజు ఈ పేషెంట్ మీ ముందర కూర్చొని చాలా హ్యాపీగా ఉందండి. అంటే సార్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ 2 days చాలా ఇంపార్టెంట్. రీబ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగిద్ది ఏంటనేది. సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండేది, అక్కడే పడుకుంటారు. నైట్ కూడా ఇక్కడే పడుకుంటాడు, ఆయన ఇంటికి కూడా వెళ్ళారు. సో ఆయన పేషెంట్ ఎక్స్ట్యూబేట్ అయ్యే వరకు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు, ఇక్కడే భోజనం చేస్తారు. మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ 2 రోజులు ఉన్నాడు ఇంట్లో, ఇక్కడే హాస్పిటల్లోనే. ఈవిడ ఇక్కడ ఉన్న రోజు అలానే క్రిటికల్ కేర్ టీం ఉన్నా సరే, మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడి నుంచి కదలరు. అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని 2D ఈక్వల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది, కొట్టుకుంటుందా లేదా, సార్ ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందరి పేషెంట్ ఇక్కడ ఒక్కటిలే కాదు అందరి పేషెంట్ని అలా బయటికి తీసుకొని వస్తున్నారు. మేజర్గా గుండెకు సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న యంగ్ టీమ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ కేసులైనా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఈవిడే ఉన్నారు, ఈవిడ చాలా హాస్పిటల్లో తిరిగారు. హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పను. కొన్ని చోట్ల ఫైనాన్షియల్, కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ చెప్పారు, కొన్ని చోట్ల ఏమో మేము చేయమని చెప్పారు, ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు. ఇప్పుడు చేసినా చేయకపోతే ఎటుబడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పాన్, ఆవిడ బతికే టైం తగ్గిపోయింది. చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగింది, నార్మల్సీగా వచ్చేది. సో ఆ ధైర్యం తీసుకోవాలి. ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ, అమ్మాయి కానీ, మన సౌజన్య గారు కానీ వీళ్ళందరూ తీసుకున్నందుకు, అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక 3-4 సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని, అలానే సార్ సీనియర్లు సలహాలు తీసుకొని, సార్ ఏంటంటే వాళ్ళ గురువు గారు అట్లాగా, ఎందుకంటే బాగా ఇది ఇప్పటి వరకు మన గుంటూరు ప్రకాశం ఏరియాలో ఎక్కడా జరగలేదు. 5 సంవత్సరాల లోపు అంటే చేస్తారు, అది పెద్ద విషయం కాదు. 5 సంవత్సరాల లోపల అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇదే సర్జరీని చేయడం చాలా కష్టమైన విషయం. డాక్టర్ గారు మధ్యలో మరి ఇప్పటి వరకు నాకు డెత్లో లేదు, ఎట్లాగా ఇదేమన్నా మనకి ఇబ్బంది అవుద్దా అనే పొజిషన్లో కూడా ఆలోచించి కాదులే చేద్దామనేసి డాక్టర్ గారు రిస్క్ తీసుకొని చేశారు. చేసినందుకు ఆయన ఏదైనా సరే సంకల్పం ఉండాలి. ఆయన కానీ కార్డియాలజీ టీం కానీ సంకల్పం తీసుకున్నారు పేషెంట్ని నీట్గా పంపిద్దామని. దానివల్ల చాలా హ్యాపీగా ఇవాళ ఆవిడ ఉన్నందుకు ఒక
కుటుంబం హ్యాపీగా ఉన్నందుకు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం, ఇక్కడ పనిచేసే డాక్టర్లు, ఇక్కడ పనిచేసే సిబ్బంది అంటే మన నర్సులు కావచ్చు, వార్డ్ బాయ్లు, ఆయములు అందరూ కేర్ఫుల్గా పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే బయటికి రాగలుగుతున్నారు. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఇది ఎంత ఎక్కువ అవేర్నెస్ తేగలిగితే పేషెంట్స్లో అంత మా యోగి గారిని, మా నిఖిల్ గారిని ప్రోత్సహించినట్టు అయింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. హాస్పిటల్ ఇప్పుడు ఉన్న హాస్పిటల్ హెల్త్ సర్వీస్ ఛాలెంజెస్లో కానీ చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బంది. అలాగే మేనేజ్మెంట్కి కూడా ఒక కేసు వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఇలాంటి రేర్ కేసెస్ వస్తే మేము భరించగలుగుతామా, ఒకవేళ కేసు సక్సెస్ అయితే ఓకే, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము షేర్ చేసుకోవడానికి, పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మేము చాలా హ్యాపీగా ఉంటాము. అదే ఒక కేసు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే దానికి తీసుకోగలిగిన ఛాలెంజెస్ కానీ దానికి తీసుకోగలిగిన కాంపిటీషన్ ఈ టైంలో మేము చాలా రిస్కులు చేస్తున్నామండి ఆదిత్య హాస్పిటల్లో. ఇప్పుడనే కాదండి, గత 7 years నుంచి ఆదిత్య హాస్పిటల్ అంటే నార్మల్ కేసెస్, రెగ్యులర్ కేసెస్తో పాటు చాలా ఛాలెంజింగ్ కేసెస్ తీసుకోగలిగిన వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్. ఎందుకంటే మేము చాలా ఛాలెంజెస్ తీసుకుంటాము. మా దగ్గర ఉంది అంతా చాలా యంగ్ డాక్టర్ టీము. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, మీ దగ్గర డాక్టర్స్ చాలా చిన్న వయసులో ఉన్నారండి, వయసు చాలా తక్కువ, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి. కానీ మేము నమ్ముతాము, మా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ వాళ్ళ టాలెంట్, వాళ్ళ ధైర్యాన్ని చూసి మేము చాలా ఛాలెంజెస్ తీసుకున్నాము. అందుకే మేము మీ ముందు ఇప్పుడు ఇలా కూర్చోగలిగాము, ఇలాంటి కేసెస్ సక్సెస్ చేసి చూపిస్తున్నాము. అలాగే మన హాస్పిటల్లో కార్డియాలజీ టీంలో మనకి 3 డాక్టర్లు ఉన్నారు. ఫస్ట్ మన డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు, అలాగే డాక్టర్ యోగి సార్, ఇంకొకళ్ళు కేపీ సార్. వీళ్ళ 3 ఇప్పటిదాకా చాలా క్రిటికల్ కేసెస్ డీల్ చేశారు. ప్రతి ఒక్కటి మేము మీ ముందు పెట్టలేము. ఇలా ఏదైతే రేర్ కేసెస్ ఉన్నాయో ఇటువంటివే మేము ఎగ్జిబిట్ చేయగలుగుతాము మీడియాలో, ఎందుకంటే అవగాహన క్రియేట్ చేయడానికి ప్రజల్లో. అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంటే కాకుండా మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ, న్యూరాలజీ కానీ, న్యూరో ఇంటర్వెన్షన్ కానీ, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కిడ్నీ మార్పిడిలు, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చాలా రకాలుగా చాలా మంచి స్థాయిలో ఉంది. అది ముందు మీకు ఇంకా తెలియజేస్తాము. కొత్తగా పెళ్లి చేసుకోబోయే యువతీ యువకులకు హెచ్ఐవి పరీక్ష తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని నేషనల్ హాస్పిటల్ వైద్యులు వై షేక్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నలచెరువు రోడ్లోని నేషనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్లో శనివారం ఆయన మాట్లాడారు. అటువంటి చట్టం తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ జీవితాలు జీవనం సాగిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తాను గతంలో ఉద్యమాలు చేశారని, ఆ ఉద్యమాలకు పార్టీలు అతీతంగా సంఘీభావం తెలిపాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి చట్టానికి శ్రీకారం చుట్టానని కోరారు. ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం, మన దేశంలో పెళ్లికి ముందు వధూవరులిద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం. మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది. అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను 2005 నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను. ఈ ఉద్యమానికి బాసటగా మేఘాలయ ప్రభుత్వం, తర్వాత ఈ గోవా ప్రభుత్వం నిలబడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గర్వపడుతున్నాను. నా ఉద్యమం ముందు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం. తర్వాత నేను 2005లో అనేక చర్చాగోష్ఠులు చేశాను 2005 నుంచి. తర్వాత మతాధికారులతో, మత పెద్దలతో, తర్వాత రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను. తర్వాత మన అప్పటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి, తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండారు దత్తాత్రేయ గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని,
తర్వాత అన్ని పార్టీల ఎమ్మెల్యేలని అసదుద్దీన్ వెలిసి అక్బరుద్దీన్ గారిని, తర్వాత రాఘవులు గారిని, వీళ్ళందరినీ కలిశాను. అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ ఈ చట్టం తీసుకొస్తే అందరికీ ఉపయోగం అనే ఒక అంశాన్ని మనం అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించాను. దాంట్లో భాగంగా 2007 జూలైలో ఇక్కడ మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆమరణ ఈ చట్టం తీసుకురావాలి, ఖచ్చితంగా చాలామంది బతుకులు చెడిపోతున్నాయని చెప్పేసి నేను ఆమరణ నిరాదీక్ష కూడా ప్రయత్నించాను. కానీ అప్పుడు అది పర్మిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎమ్మటే ఆపాల్సి వచ్చింది. నెక్స్ట్ 2008 ఫిబ్రవరి 22 నుంచి నిరవధిక నిరాదీక్ష ఇందిరా పార్కు దగ్గర చేసి అప్పుడు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నా నిరాదీక్ష శిబిరానికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. మన రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను కలిస్తే డాక్టర్ గారు మీరు ఇది చాలా మంచి ఉద్దేశం, మీరు ఇప్పుడు ఈ నిరాదీక్ష ఆపండి అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కన్నా లక్ష్మణ గారిని పంపించి నిమ్మరసం ఇచ్చేసి నాకు ఆ నిరాదీక్షని విరమింపజేయించారు. తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో నేను చట్టం చేయించడానికి అందరితో చర్చించి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు మన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఆ బిల్లు తీసుకురావడం అనేది లేట్ అయింది. ముఖ్యంగా ఈ చట్టంగా చేస్తే మన వ్యక్తిగత ఆరోగ్య సమస్యను క్లియర్ చేయడమే కాదు, ఇది సామాజిక భద్రత అంశం కూడా ఉంటుంది దీంట్లో. గోవాలో ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో సెప్టెంబర్లో జరగనుంది. ఈ ఫ్యాషన్ షోకి సంబంధించిన పోస్టర్లను కన్నవారి తోటలో శనివారం నిర్వాహకులు విడుదల చేశారు. ఇటిఎస్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చింతా మహేష్, అవిజ్ఞా విజువల్ సీఈఓ బిశ్వంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్థాయిలో ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడ్మిషన్ల ద్వారా సెలెక్టెడ్ కంటెస్టెంట్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆహ్లాదకర వాతావరణంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సో ఇవాళ మనందరం ప్రెస్తో కాంటాక్ట్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో. సో ఈ ఫ్యాషన్ షోని మన వి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో వి ఈవెంట్స్ లాస్ట్ ఒక 2 years నుంచి మాతో అసోసియేట్ అవుతున్నారు. సో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ అన్ని చోట్ల ఫ్యాషన్ షోని సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు. దాంతోపాటు బిజినెస్ అవార్డ్స్ కూడా చేశారు. సో వి ఈవెంట్స్తో మాకున్న అసోసియేషన్తో ఈ ప్రైడ్ ఇండియాని కూడా వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ యాజ్ మెగా స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్యాషన్ షో అంటే జనరల్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి. ఇథోస్ డెంటల్ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఎప్పుడు ముందుగా ఉంటుంది. ఇటువంటి యొక్క ఫంక్షన్కి ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి కూడా మేము ఇదే చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి నుంచి స్టెప్ బై స్టెప్ అంటారు పాన్ ఇండియా లెవెల్. సో ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ దగ్గర నుంచి నౌ ద వి ఈవెంట్స్ ఎక్స్టెండింగ్ ఇంటూ ద పాన్ ఇండియా లెవెల్. సో ఈ పాన్ ఇండియా లెవెల్కి వి ఈవెంట్స్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఇథోస్ డెంటల్ ముందుగా ఉంటుంది. సో ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ కేటగిరీ, మిస్ టీన్ అండ్ కిడ్స్. సో ప్రతి ఒక్క జనరేషన్ నుంచి కూడా యంగ్ టాలెంట్ బయటకు తీయడానికి అండ్ వాళ్ళలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నప్పుడు మన యొక్క ప్రతి బిజినెస్లో కానీ మన యొక్క పర్సనల్ లైఫ్లో కూడా మనంతా కూడా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వగలుగుతున్నాం. సో దీనికి సంబంధించి ఈవెంట్స్ మనకి August 8 నుంచి మనకి ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ పాన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రధాన నగరాల్లో జరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. దీనికి మీడియా సైడ్ నుంచి కానీ ప్రెస్ సైడ్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ అండ్ ఆర్గనైజింగ్ దిస్. ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం అండి. ఇది మిస్టర్ మిస్ కేటగిరీ. సో దీన్ని గోవాలో కండక్ట్ చేస్తున్నాం, మనం సెప్టెంబర్లో చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా ఆడిషన్స్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మంత్ 8th నుంచి ఇది జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యూ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేయడానికి మన మోటో ఇది. సో ఇలాగే మన ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో మనం ఈవెంట్స్ చేసుకుని వచ్చాం. ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ఇది మన గోవాలోకి వెళ్తున్నామండి. సో మీ యొక్క ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి దీనికి. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా, కొంచెం డిలే అయింది, అయినా సరే బాగా మా గురించి పేషెన్స్గా కూర్చున్నారు. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించిన ఇథోస్ డెంటల్ మాకు మెగా స్పాన్సర్గా వచ్చారు. సో అలా అభిజ్ఞా విజువల్స్ అనే ఫోటోగ్రఫీ పార్ట్నర్గా వచ్చారు. ఇలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాకు టైటిల్ స్పాన్సర్స్ ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకొని అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు. సార్ దీనికి ఏంటంటే సార్ ఫస్ట్ యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం సార్, న్యూ టాలెంట్ని బయటికి తీసుకురావడం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ముందుకు వద్దాం అనుకుంటున్నారు. సో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేస్తాం మనం, మన దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి చాలా ఉంటాయి. సో ఇది మన ఫస్ట్ మోటో అయితే ఇది, యంగ్ జనరేషన్ ఎంకరేజ్. పోటీలు జరుగుతుంటాయి, ఈ
పోటీలో కొత్తగా భిన్నంగా ఉంటుందా? యా సార్, యాక్చువల్ ఏంటంటే ఎక్కడైనా ట్రెడిషనల్ వెస్టర్న్ కండక్ట్ చేస్తారు. సో మన దగ్గరికి వచ్చేయంటే ఫస్ట్ టైం ఇదేంటంటే గోవా థీమ్ తీసుకుంటున్నాం. గోవా అనగా మనం అందరం ఏమనుకున్నాం, బీచ్ వేర్స్ వేసుకుంటాం కదా. ఆ బీచ్ వేర్ లైక్ షార్ట్స్ ఇలాగ ఉంటాయి, అంతేగాని వేరే విధంగా బీచ్ వేర్స్ ఏమి ఉండవు. అది కూడా మీకు చెప్తున్నాను. బీచ్ వేర్స్కి వచ్చేటప్పటికి టీ-షర్ట్స్, షార్ట్స్, ప్రింటెడ్ షర్ట్స్ ఈ కేటగిరీస్ ఇస్తాము. ఫస్ట్ టైం ఇది, ఈ కాన్సెప్ట్ కూడా మనమే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం ఇది. సో మోర్ ఓవర్ ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళే ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ కంపెనీ కూడా మందే. సో మనమే దీన్ని గోవాకి తీసుకెళ్లే కంపెనీ కూడా మందే అండి. సో విజేతలకు మీ తర్వాత మీరు ఏదన్నా స్పాన్సర్షిప్ చేసి వాళ్ళగా ఉన్నారు? యా సార్, బెనిఫిట్స్ ఉంటాయి సార్. మూవీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే యాడ్ షూట్స్ ఇస్తాం. సో అలాగే మన ఇథోస్ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్, మనకి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. ఇక ప్రతి ఒక్కరికి మిస్టర్ కానీ, మిస్ కానీ, కిడ్స్ కానీ, మిస్ టీన్ కానీ అందరికీ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. యా సార్, ఆల్రెడీ మనకి ఏంటంటే ఏపీ, తెలంగాణ, ముంబై, బెంగళూరు, కర్ణాటక, చెన్నై ఇట్లో కూడా ఆడిషన్స్ కండక్ట్ చేస్తాం. ఈ మంత్ 8th నుంచి ఆడిషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి స్పెషల్ కేటగిరీగా ట్రాన్స్ని కూడా మనం తీసుకొస్తున్నాం సార్. దీంట్లో ఫస్ట్ టైం ట్రాన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు మనకి. వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నాం. సో ఇది మనం స్పెషల్గా దీన్ని అనౌన్స్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.